హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. మా పెద్దమ్మకి బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్తున్నాము. చూద్దాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయుడు. నిన్న రాత్రి మా అత్తకు జర్రీ కరిచిందని ఫోన్ వచ్చిందనమాట. ఈరోజు ఆసుపత్రికి పోవడానికి మా భార్య వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. అదే అగ్గి జర్రీ, కొండ జర్రీ అంటారు కదా, అలాంటిది ఏదో కరిచిందంట. దానికోసం ఇక్కడ వానవల్లు అని పల్లెటూరులో ఆయుర్వేద మందులు ఇస్తారు. అందుకోసం పెద్ద ఆవిడని తీసుకెళ్దామని వెళ్తున్నాము. రండి చూద్దాం. ఇదేనండి వనవలు. ఇక్కడ ఎప్పటి నుంచో జర్రీ కరిచిన దానికి ఆయుర్వేద మందులు ఇస్తారు. నవాబులు అన్నమాట, సాయువులు, మా కళ్ళ తురకలు అంటారు. ఇక్కడ దిగిరా 2-3 తరాల నుంచి వీళ్ళు ఆయుర్వేద మందు ఇస్తున్నారు అన్నమాట జర్రీ కరిచిన దానికి. ఈవిడ డాక్టర్ భార్య, డాక్టర్ గారు లేరు. మా అత్త ఆటోలో నుంచి దిగలేనంటుంది. దానికోసం ఆవిడే వచ్చి చూస్తున్నారు. రండి హాస్పిటల్ చూపిస్తాను. దాన్ని చిన్న గదిలో హాస్పిటల్లో వీళ్ళు ఎప్పటి నుంచో ఆయుర్వేద మందులు ఇక్కడ జర్రీ కరిచిన దానికి ప్రజలకు సప్లై చేస్తున్నారు. డాక్టర్ గారు లేరు, ఉంటే దీని గురించి అడిగి తెలుసుకునేవాళ్ళము. ఆవిడే వచ్చి మందులు ఇచ్చారనమాట. ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చారు. ఏమేమి మందులు ఇచ్చారని మా ఆవిడ చెక్ చేస్తుంది. ఏమైనా ఆఖరిలో ఇచ్చిన మందులు ఏంటంటో అనేది చూపిస్తాను మీకు. అంతా 10 నిమిషాల్లోనే పెద్ద ఆవిడకి చూపించుకొని రివర్స్ బయలుదేరిపోయాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, ఈ జర్రీ కరిచిన దానికి వైద్యం అనేది ఎక్కడ మామూలుగా హాస్పిటల్లో అందుబాటులో ఉండదు. దానికోసం ఇది కొందరికన్నా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చేయడం జరిగింది. ఈ ఆయుర్వేద మందులు అనేటివి బాగా పనిచేస్తాయని ప్రసిద్ధి. ఈ చుట్టుపక్కల ఊళ్ళంతా పల్లెలలో ఇక్కడే వచ్చి వైద్యం చేయించుకుంటారు. వారి కోసం కొంతమందికైనా ఇది విషయం తెలిస్తే
బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఇంటికి వచ్చేసాము. ఇవేనండి మందులు. ముసలావిడ పాము కూర్చోలేకపోతుంది. అది కవర్లో ఉన్న గుళికలు లాంటివే జర్రి విషయానికి విరుగుడు. ఇవి ఇంకా నొప్పులకి ఒళ్ళు దురదలు రాకుండా ఆయింట్మెంట్ ఒకటి ఇచ్చారు. ట్యాబ్లెట్లు అవన్నీ మామూలుగా వాడేటం అన్నమాట. బాడీ పెయిన్స్ లేకుండా వాడుతుంది. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.